హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ moonpaddu సాయి పత్రిజీ. నా పేరు పద్మజ. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మునగాకు తాళింపు చేద్దాం రండి. మునగాకు బాగా శుభ్రంగా ఒలుచుకొని మంచిగా ముదురు పుల్లలు లేకుండా చూసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ తోటి 3/4 టీ గ్లాస్తో కందిపప్పు కడిగి నానబెట్టానండి. కుక్కర్లో వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. విజిల్స్ వేసి పైన మూత, కుక్కర్ విజిల్ మూత లేకుండా మామూలుగానే ఉడకబెట్టాను. కొద్దిగా ఆయిల్ ఒక గరిట వేసి పెడితే పొంగిపోకుండా ఉంటుందండి. అదొక చిట్కా. మీడియంలో పెట్టి ఉడికించుకోవచ్చు. చూడండి, ఇక్కడ మునగాకును తీసుకున్నాను. మునగాకు ఎంతో మంచి ఔషధం అన్నమాట మన ఆహారంలో. మనం ఈ మునగాకు తాళింపు కానీ, అంటే ఫ్రై కానీ, చట్నీ కానీ, పొడి కానీ, కరివేపాకు పొడిలాగా మునగాకు పొడి కానీ చేసుకోవచ్చు. కందిపప్పు, పెసరపప్పు వేసుకొని పప్పు చేసుకోవచ్చు. పాలకూర పప్పు, గోంగూర పప్పు లాగా. మునగాకు ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చండి. చాలా చక్కగా, చాలా ఆరోగ్యంగా, హెల్తీగా ఉంటుంది. దీనిలో ఇనుము, మనకు కావాల్సిన అన్ని విటమిన్స్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, పోషకాలన్నీ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, కాల్షియము. అసలు మనకు పాతకాలంలో, ఇప్పుడంటే అపార్ట్మెంట్స్ వచ్చాయి, కానీ ముందంతా ప్రతి ఇంట్లో మునగ చెట్టు, వేప చెట్టు, అవిశాఖ చెట్టు, అన్ని పూల చెట్లు అన్నీ ఉండేవి కదా. మాకు కూడా మా తాతగారింట్లో 3 చెట్లు ఉండేవి అన్నమాట. మునగాకులు, మునక్కాయలకు కొదవలేదు. 4-5 సార్లు బాగా కడిగి ఉంచుకోవాలి. అప్పుడైతే మేము ఆకులన్నీ తెంపి చుట్టూ అందరికీ ఇచ్చేవాళ్ళము, చెట్లు లేని వాళ్ళకి. ఇప్పుడు మనము కొనాల్సి వస్తుందన్నమాట. ఇవి 2 ఉల్లిపాయలు తరిగి పెట్టాను, కరివేపాకు, 2 పచ్చిమిర్చి ఫ్రై కోసం. కందిపప్పు నానబెట్టానండి. ఒక చిన్న టీ గ్లాస్తో 3/4 గ్లాస్ నానబెట్టాను. మరి ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం పప్పుగా ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగని పచ్చిగా వద్దు, ఉడకాలి. నేను విజిల్ లేకుండానే నానబెట్టాను కాబట్టి. కొంచెం పసుపు వేసుకోండి. ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ మునగాకును తరిగేసుకుందాం. ఇలా సన్నగా తరిగేసుకుందామండి. మునగాకులో ఐరన్, కాల్షియం, ఫైబర్, ఎన్నో పోషకాలు ఉన్నాయండి. మునగాకు మరిగించి చల్లార్చి రసం తీసుకొని ఆడ మగ భేదం లేకుండా చిన్న పెద్ద అందరూ తీసుకుంటే అజీర్తి, ఉబ్బసం ఇవి కూడా తగ్గుతాయండి. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ఇస్తే ప్రసవం అవుతుందట. బాలింతలకు ఇస్తే పాలు సమృద్ధిగా వస్తాయట. ఈ విధంగా కట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ చూపించినంత వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్. కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత పక్క పప్పు ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడకాలండి. మధ్యలో కనపడుతుంది కదా, ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. ఆయిల్ కాగింది. చూడండి, ఇక్కడ 3/4 స్పూన్ అంతే ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేస్తున్నాను.
ఎండుమిర్చి కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు. కూరలు ఎప్పుడు కారం ఎక్కువ ఉండకూడదండి, కమ్మగా ఉండాలి. కారం కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం దూరగా వేయించుకొని ఆవాలు చిటపటలాడాలి. ఆవాల్లో నుంచి ఆయిల్ రావాలి, అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది. ఆవాలు పచ్చిగా ఉంటే తినేటప్పుడు చేదుగా నోటికి తగులుతాయి, అది చూసుకోండి. ఆయిల్ కాగిన తర్వాతనే ఆవాలు జీలకర్ర వేయండి. ముందే తొందరపడి ఆవాలు వేసేస్తే ఆవాలు వేగవు. ఇప్పుడు ఇక్కడ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేస్తున్నాను. అవి వేగడానికి సరిపడా కొంచెం ఉప్పు వేస్తున్నాను, తర్వాత చూసుకొని వేసుకున్నాం. పోపే కమ్మటి వాసన వస్తుందండి. కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ చాలా కొంచెం వేసానండి, గమనించండి. బాగా మగ్గనిద్దాం. ఈ కందిపప్పులోని స్టాక్ ఉంటుంది కదా, వాటరు, ఇది వేస్ట్ చేయకండి. పప్పు మాత్రం ఫ్రైలో వేసుకొని ఆ కందిపప్పు కట్టుతో మనం చారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే కూరగాయల స్టాక్ అంతా వేస్ట్ చేయకండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు కాస్త ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడకనిద్దాం. కాసేపు మూత పెడదాం, కొద్దిగా వాటర్ వేసి. ఆనియన్ బాగా మగ్గుతుంది. చాలండి, ఈ మాత్రం చాలు, ఉడికితే చాలు. మరి మెత్తగా అయితే ఆకులో కలిసిపోతుందండి. కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే తరిగి పెట్టుకున్నామో అదంతా ఈ పోపులో వేసేద్దాం. మునగాకు కొంచెం వాటర్ వేసి, ఆకులోనే వాటర్ వస్తుంది, కొద్దిగా వాటర్ వేసి. ఆకు కొంచెం ఉడికితేనే బాగుంటుంది, లేదంటే కచ్చాపచ్చా ఉంటుందండి. ఇప్పుడు మనము హాఫ్ బాయిల్ చేసుకున్న కందిపప్పు కూడా వేసేద్దాం. కందిపప్పులో కూడా పోషకాలు ఉంటాయని మనకు తెలుసు, ఆకుకూరలో కూడా ఉన్నాయి. ఇప్పుడు బాగా కలుపుదాం రెండింటిని. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఈ స్టేజ్లో ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ తక్కువ ఉంటే వేసుకోండి. మంట తగ్గించి ఫ్రై చేసుకుందాం, లేదంటే అడుగంటుతుంది. కొంచెం ధనియాల పొడి వేసానండి. పల్లీలు, పుట్నాలు, ఒక ఎండుమిర్చి పౌడర్ చేసుకున్నానండి. ఇది పైనుంచి చల్లుతాం ఫ్రైలో. కొంతమంది పచ్చి కొబ్బరి వేసుకుంటారు, కొంతమంది ఎండు కొబ్బరి వేసుకుంటారు. చూడండి, బాగా ఇలా బద్దలుగా ఉండాలి పప్పు, మొత్తం మెత్తగా ఉడికిపోకూడదు. కొంచెం కారం అండి, ఇది ఘాటుగా ఉంది, కొద్దిగా వేస్తున్నాను. ఇంకా ఈ పప్పుల పొడిలో కూడా కారం ఉంది కొంచెం. దీనిలో వాటర్ అంతా అయిపోయాక పప్పుల పొడి చల్లుదాం. మన పొనగంటి కూర కూడా ఇలాగే చేసుకోవచ్చు అండి. పొనగంటి కూర చేస్తాం కదా, అలాగనమాట. ఈ పౌడరు ఒక 2 స్పూన్లు ఉంటుందండి. ఇది మామూలుగా నేను దోశల కోసం పైన చల్లుకోవటానికి చేసి పెట్టుకున్నాము. దీనిలో కూడా వాడుకోవచ్చు మనం. ఒక 2 స్పూన్లు ఉంటుంది.
ఇప్పుడు దీంట్లో మనము కందిపప్పు వేసాము. ఆకుకూరలో సహజ సిద్ధంగానే విటమిన్స్ ఉంటాయి. ఇంకా పప్పుల పొడి, ఒక ఎండుమిర్చి వేసాము. ఇలా చేసి పెట్టుకోవచ్చు. పల్లీల పొడి ముందే చేసి పెట్టుకొని అంటే కూడా అప్పటికప్పుడు చేసుకొని వేసుకోవచ్చు. ఇది నేను దోశల కోసం చేసింది. కారం దోశల పైన పప్పుల పొడి చల్లుకుంటే చాలా బాగుంటుందండి. అదే పొడి ఇది. కొంచెం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది, కలిపేసుకుంటే సరిపోతుందండి, చాలు. ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు. కొంచెం బాగా కలిపి చూపిస్తాను. పోషకాలతో నిండిన మునగాకు ఫ్రై అండి. ఇది కావాలంటే కూడా చేసుకోవచ్చు. నేను బాబుకు పెట్టాలని చేస్తున్నాను. వాటర్ వేసాను. మీరు ఇంకా పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, మన ఇష్టం అది. ఇలా ఉంటే కలుపుకోవడానికి కూడా బాగుంటుంది, రసంలోకి కూడా బాగుంటుంది. చూడండి, మునగాకు ఫ్రై. కావాలంటే పైనుంచి సన్నగా ఉల్లిపాయలు తరిగి వేసుకోండి, రుచిగా ఉంటుంది. అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది, పప్పు సాంబార్లో పక్కన పెట్టుకొని తినడానికి బాగుంటుంది. పోషకాహారాలు కలిగిన శాకాహార సాత్విక మునగాకు తాళింపు, మునగాకు వేపుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. నేను మీ పద్మజ. పోషకాలు ఉన్నాయి బాగా, మర్చిపోకండి. ఒక ఔషధం ఇది. రుచి కోసం వద్దు, మన శరీరానికి ఔషధాలున్న, పోషకాలున్న సాత్విక ఆకుకూర ఆహారం. ఓకేనా? థ్యాంక్ యూ.